ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈరోజు చెప్పబోయేటువంటి అంశం ఏమిటి అంటే, మనకి గనక ఏదైనా ఒక అంశము ముందుగా తెలిసినా లేదా ముందుగా దాన్ని మనం కంట్రోల్ చేయగలమని మనకు అనిపించినా అది మన జీవితాన్ని మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏది ముందుగా తెలిసినా ఆ తెలిసిన విషయం మనం కంట్రోల్ చేయగలమని అనుకున్నా, లేదా మనం ఒక పని చేయడం ద్వారా అది కంట్రోల్ అవుతుందని అనుకున్నా కూడా మన జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది ఈరోజు టాపిక్. అది ఎలాగా అంటే 3 విషయాలు ఇక్కడ. ఒకటి, మన స్వప్నంలో రావడం వల్ల తెలుసుకోవడము, లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిమిత్త శాస్త్రము అంటారు, నిమిత్తం ద్వారా తెలియడము. మూడవది, ఈ తెలిసిన అంశాన్ని మనం ఏ రకంగా దాన్ని మన జీవితంలో మార్చుకోవడానికి ఏం చేయగలము అనేటువంటి విషయం. ఈ 3 విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కొక్క రాశి రీత్యా ఒక్కొక్క లగ్నం రీత్యా చూసుకుంటే కనుక కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఏదైనా ఒక స్వప్న రూపంలో మిమ్మల్ని, అంటే కన్యా రాశి వారికి స్పెసిఫిక్గా ఏమవుతుందంటే ఇక్కడ 2 అంశాలు మిమ్మల్ని ఇబ్బందిస్తూ ఉంటాయి. ఎట్లాగా అంటే, ఒకటి జల రూపంలోని, లేకపోతే 2 ఆ జలం పాడైనట్టుగా స్వప్నంలోకి రావడము, లేదా పాడైపోయినటువంటి కొన్ని మందిరాలు వస్తుంటాయి కొంతమందికి. అట్లా కానీ అంటే ఏదైనా సరే ఈ కన్యా రాశి వారికి ఏంటంటే అధికారులు అంటే కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది. డ్యూయల్టీ అంటారు, లగ్నమే డ్యూయల్ లగ్నం కాబట్టి ఏంటి, అధికారులు రావడం, గవర్నమెంట్ అధికారులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా స్వప్నంలో రావడం, లేకపోతే ఆ ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు మీ చుట్టూ జరగడం, లేకపోతే జల రూపంలో ఏదైనా పాడైపోయిన వాటరు, మురికి కాలువలు, లేకపోతే ఇట్లాంటిది ఏదైనా రావడం, ఇవన్నీ ఏంటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండికేషన్ ఉంటుంది. జల రూపంలో వచ్చిందంటే మీ ప్రయాణం చేసేది ఏదో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అధికార రూపంలో వచ్చింది అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బ్యాడ్, ఫాదర్ మూలంగా కావచ్చు, లేకపోతే ఏదైనా అధికారుల మూలంగా రావచ్చు, మీ సుపీరియర్స్ మూలంగా రాబోతుందని. అదేవిధంగా గుళ్ళు, గోపురాలకు సంబంధించినవి కొంతమందికి వస్తుంటే నేను విన్నాను. కన్యా లగ్నం వాళ్ళకి, కన్యా రాశి వారికి పర్టికులర్గా, సార్ నాకు అది ఒక పాడుపడ్డ గుడి వచ్చిందండి అంటూ ఉంటారు. అంటే సంథింగ్ మీకు దేవతా సంబంధించిన రుణం, దేవతా రుణం మిగిలిపోయింది, నువ్వేదైనా ఒకటి చేసి దాన్ని అధిగమించు అని అర్థం అనమాట. అంటే ఏమిటి, వీళ్ళు ఏం చేయాలి, ఏదైనా ఒక జీర్ణించి ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ మీ వంతు సహాయం ఏదైనా చేయండి. అంటే అక్కడ మీరు డబ్బులు లేవు, ఏదైనా సహాయం చేస్తానంటే మాన్యువల్గా వెళ్ళి చేయొచ్చు. ధనం ఉందండి నా దగ్గర అనుకుంటే అక్కడ ఏదైనా నిర్మించడానికి మీరు ఏదైనా కొంత మీ సహాయం, మీ వంతు సహాయం అది మీరు చేస్తున్నారు కాదండి, భగవంతుడు మీతో చేయించుకుంటున్నాడు. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. మరొకటి ఏమిటంటే ఇక్కడ దీంతో పాటు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఒకవేళ మీకు పదే పదే ఇదే వస్తుంది, మీకు ఏమంటే నాకు మాటిమాటికి ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయం ప్రారంభిద్దామనుకుంటే చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో నాకు ఈ సైన్స్ కనపడుతున్నాయి ప్రతిసారి. నీరు ఒలిగిపోవడం అనివ్వండి, లేకపోతే మురికి కాలువలుగా ఏదైనా వెళ్తున్నామండి, అక్కడి నుంచి ఏదో కాలువ వెళ్ళాల్సినట్టు. నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ మీద వెళ్ళబోతుంటే అతనిది కన్యా లగ్నం. ఒక కాలువ సంబంధించిన బ్రిడ్జ్ అక్కడ కూలిపోయి ఆగిపోయింది. అక్కడ ఆయన వెళ్ళాల్సింది ఆగిపోయి మళ్ళీ రిటర్న్ తిరిగి ఎక్కడెక్కడో తిరిగి వెళ్ళాడు. తర్వాత అతను తీసుకున్న డెసిషన్ ఏదైతుందో చాలా డ్రాస్టిక్ ఇబ్బందులు పడ్డాడు ఆయన.
అంటే ఏమిటి, మీకు ఒక ఇండికేషన్ ఇచ్చింది. ఇది ప్రతిసారి తీసుకోకూడదు, ఇంపార్టెంట్ డెసిషన్. ఎలా అంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఒకసారి వాళ్ళ అమ్మాయికి వివాహం సంబంధించిన విషయంలో ఏదో ఒప్పుకోబోతూ అంటే వాళ్ళకి వెళ్ళి చెప్దాం అనుకునేసరికి వాళ్ళ ఫాదర్కి మామూలుగా బైక్కి సైలెన్సర్ దగ్గర అనుకోకుండా మన కనుక కాలు తగిలిసి కాలిపోతుంది. అలాగా అనుకోకుండా ఆయన కాలు సర్వం కాలి. దెన్ వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో ఏంటి ఇలా అయింది, ఏమైనా బ్యాడ్ ఇన్సిడెంటా ఏంటని వాళ్ళు ఏం చేశారు, ఒకసారి కొన్ని రోజులు హోల్డ్లో పెట్టి అసలు ఇతను ఏంటో తెలుసుకుందాం, అబ్బాయి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం అని ఆగారు వీళ్ళు. లక్కీగా చూడండి, మా అమ్మవారు మనతో ఉంటే ఎలాంటి ఇది ఇండికేట్ చేస్తుంది చూడండి. ఇది జరిగింది కదా తండ్రికి, అనుకోకుండా కాలింది కదా, ఒక మేజర్ డెసిషన్ చెప్దాం అనుకుంటే ఎందుకు ఒకసారి ఆగుదాం అని ఆగారు. బట్ అక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఆ అబ్బాయి ఉన్మాది. అంటే ఏమిటి, అసలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వ్యక్తి. తర్వాత తెలిసి అమ్మో ఎంత పెద్ద దాని నుంచి బయటపడ్డాం. అంటే ప్రకృతి చెప్తుంటుంది మనకి, ఇది అర్థం చేసుకోండి. మరి దీని నుంచి బయటపడ్డారు ఎలాగా? వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఇటువంటి వాటి నుంచి బయటపడేయడానికి. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశం ఏదైతుందో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదేమిటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చింది అంటే దానికి మీరు ఉదయం దాని గురించి ఆలోచించిన, అంటే స్వప్న శాస్త్రంలో ఉన్న రూల్స్ అండి ఇవన్నీ. ఉదయం పూట దాని గురించి తదేకంగా ఆలోచించిన ఆ స్వప్నం వస్తే దానికి సంబంధం లేదు. లేదా మీరు దాని గురించి ఎవరితోనైనా మాట్లాడినా, లేనట్లయితే మీకు అనారోగ్యంతో ఉండి ఆ స్వప్నం వచ్చినా, మీరు అది ఊహించుకున్న దాని గురించి ఇలా జరుగుతుందేమో ఊహించుకున్న స్వప్నాల్లోకి వస్తే ఆ స్వప్నానికి మీకు సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఏదైనా ఒక అంశం, ఏదైనా ఒక గుడ్ సైన్ కావచ్చు, బ్యాడ్ సైన్ కావచ్చు, మీరు ఒక పని స్టార్ట్ చేసే ముందు రిపీటెడ్గా ఇస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ గుడ్ ఆర్ సంథింగ్ బ్యాడ్. అంటే అలాగా మనం ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, అంతట్లో ఒక ఫోన్ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ వినబడింది, వెంటనే ఆపేయడం మంచిది అక్కడ. ఎందుకంటే ప్రకృతి మీకు చెప్తుంది, ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు అమ్మవారు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రకృతి అంటే ఎవరో కాదు, ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటిది అమ్మవారు. అది ఈశ్వర రూపం అనుకోండి, ఆ పరమేశ్వర రూపం అనుకోండి, ఆ పరమేశ్వర శక్తి అయినటువంటి అమ్మవారు అనుకోండి. ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే, దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఇది ఏంటంటే, కొన్నిసార్లు మన కర్మ తొలగడానికి మనం భగవత్ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి. అంటే ఎలా అంటే, ఒక చిన్న దీక్ష తీసుకోబోతున్నాం అనుకోండి, దీక్ష తీసుకునే ముందు కొన్ని ఆటంకాలు వస్తాయి. అప్పుడు ఏంటంటే అది ప్రకృతిలో ఒక నెగిటివ్ సైన్ ఆపడం. ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది పాజిటివ్ నెగిటివ్స్తో సంబంధాలు కలిగి ఉంటుంది. అంటే దేవతా శక్తులతోనే ఉంటుంది, అసుర శక్తులతోనే ఉంటుంది, కర్మ ఉంటుంది. కర్మ ఏం చేస్తుందంటే, నువ్వు ఈ దీక్ష తీసుకోవడం వల్ల నువ్వు బాగుపడతావు కాబట్టి నీ యొక్క లైఫ్ అద్భుతంగా వెళ్ళబోతుంది కాబట్టి, అంటే భగవద్ ధ్యానంలో వెళ్ళినప్పుడు నీ యొక్క కర్మ దగ్ధం అవుతుంది. అయ్యేటప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి. అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓహో దీనివల్ల నేను బాగుపడబోతున్నాను కాబట్టి కర్మ ఆపుతుంది అని అర్థం చేసుకోవాలి. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే, నేను ఈ గుడికి వెళ్దాం అనుకుంటే ఆటంకం వచ్చిందంటే ఆ గుడికి వెళ్ళకూడదేమో, నేను ఈ పూజ చేద్దామంటే ఆటంకం వచ్చింది, నేను ఈ పూజ చేయకూడదేమో అనుకుంటారు. అలా కాదు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడికి ఒక తల్లి మెడిసిన్ వేస్తుంది, కడుపులో ఏదో పురుగు ఉన్న, ఆ పిల్లవాడు ఏడుస్తాడు. అయ్యో ఏడుస్తున్నాడు కాబట్టి వద్దేమో అనుకుంటే ఎట్లా? ఆ పిల్లవాడు చేదుగా ఉంది కాబట్టి వద్దంటాడు. లేకపోతే పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు కానీ ఆపం కదా. అంటే ఏమిటి, ఒక మంచి పనికి మాత్రం వీటిని తీసుకోకూడదు. అంటే అలాగా ఒక ధర్మమైనటువంటి పని చేస్తున్నాము, ఒక లోక కళ్యాణం కోసం ఒక పని చేస్తున్నాము, ఒకరికి దానం ఇస్తున్నాము. ఉదాహరణకి పాపం ఒకరికి చదువు లేదు, లేకపోతే పలానా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వబోతున్నారు. ఇది మీ సహృదయంతో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి కాదండి, ఒక దానంలాగా లేకపోతే ఒక సహృదయంతో ఒక హెల్ప్ చేయబోతున్నాను, దానికి ఇటువంటివి వర్తించవు. ఏమంటే ఒక హెల్ప్ చేయడానికి వెళ్ళబోతున్నానండి, నాకు మధ్యలో ఆటకం వచ్చింది, హెల్ప్ చేయొచ్చా చేయకూడదా అనేటువంటిది కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ సైన్స్ అంటే ఈ యొక్క ప్రకృతి యొక్క సంబంధం స్వప్న రూపమా, మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి రూపంలో ఇచ్చే సిగ్నల్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వస్తున్నాయి అంటే మీరు ఒక మంచి దీంట్లో వెళ్ళబోతున్నారు. వీటిని నేను రాసుల వారికి ఎలా అయితే చెప్పానో దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి,
దీన్ని ఎలాగా సెట్ చేసుకోవాలనేటువంటిది మీరు ఈ రకంగా చేసుకుంటే మీ యొక్క జాతకం, మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దీన్ని బాగా అర్థం చేసుకోండి. అలా కాకుండా మనం ఏంటంటే మనం చాలామంది ప్రకృతి ఏం చెప్తుందో వినం ఫస్ట్. అయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చెప్పి ముగిస్తాను. అదేమిటి అంటే ప్రకృతి చెప్పేది మనకు అర్థం అవ్వాలన్నా, ప్రకృతితో మనం మమేకమై మన జీవితాన్ని గడపాలన్నా ఒక్క విషయం బాగా అర్థం చేసుకోండి. అదేమిటి అంటే మనము ఓపెన్ మైండెడ్తో ఉండాలి. ఓపెన్గా ఉంటేనే మనం దాన్ని తీసుకోగలుగుతాము. చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక గిన్నె ఉంది. ఇలా ఉంటే వర్షం పడినటువంటిది ఇందులో స్టోర్ అవుతుంది వాటర్. ఇలా ఉంటే స్టోర్ అవుతుంది. ఎలాగో మనం ఓపెన్గా ఉంటేనే ప్రకృతి మనకి ఇచ్చేటువంటి సిగ్నల్స్ తీసుకుంటుంది. ఓపెన్గా ఉండడం అంటే ఏమిటి చాలామందికి అర్థం కాదు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వాలని కాదు, నువ్వు చెప్పిందే శాసనం అని కాదు, నువ్వు చెప్పిందే జరగాలని కాదు, నువ్వు అన్నదే జరగాలని అనుకోకూడదు, నువ్వు చెప్పింది అందరు వినాలని అనుకోకూడదు. అందరి యొక్క అభిప్రాయాలను నువ్వు స్వీకరించగలగాలి. అప్పుడు నీ యొక్క అభిప్రాయం చెప్పాలి. అవతల వాడు చెప్పిందా మనం చిరాకు పడిపోవడం, కోపపడిపోవడం, హట్ అని చెప్పి కొట్టిపోయడం చేయకూడదు. ఎందుకంటే మనకున్నటువంటి లిమిట్స్ ఏమిటనేది మనకు తెలియదు. వినండి, ఓపికగా వినండి, అవునా అని అనుకోండి, దాని తర్వాత చర్చించండి, సెట్ చేసుకోండి. చాలా మటుకు ఏమవుతుంటుందంటే మనం ఇలా రిజెక్ట్ చేసేటప్పుడు, కోప్పడేటప్పుడు ఏమవుతుంది, ప్రకృతి ఇవ్వడం ఆపేస్తుంది. ప్రకృతి ఏం చేస్తుందంటే మన చుట్టూ ఉన్న మనుషుల రూపంలోనో జంతువుల రూపంలోనో కొన్ని ఇండికేషన్స్ ద్వారా మనకి చెప్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇది పనికిరాదు, నువ్వు చెప్పకు, నువ్వు నాకు చెప్పేంతటి వాడివా, నేనే నీకంటే గొప్పవాడిని, నేనే నీకంటే బాగా తెలివైన వాడిని, నువ్వెంత నా ముందు అనేటువంటి ఒక అహంకార ధోరణితో మనం కనుక వెళ్తున్నామంటే మన యొక్క లైఫ్ జర్నీలో అది ఏమవుతుంది అంటే అది అక్కడికి ఆపేస్తుంది. ఓకే, ఇతనిలో కామక్రోధాలు బాగా పెరిగిపోయాయి అనమాట, నేను చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటిది. అంటే దాని అర్థం ఏమిటి, ప్రకృతిలో ఉన్నటువంటి అసుర శక్తులు మనల్ని ఆవహిస్తున్నాయి. ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనం ఆవహించాలన్నా, ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనతో తోడుండాలన్నా మనం త్రిగుణమును గెలవాలి. అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో, ఇప్పుడు రాహు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి, శని ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి, కేతు ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి, ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేచి ఒక్కసారి మీరు గణపతిని, అంటే నాకు ఏ రాశి నక్షత్రం ఏమీ తెలియదండి అప్పుడేం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. పొద్దున్న నిద్ర లేచిన వెంటనే కూడా మీరు ఒక్కసారి మహాగణపతిని తలుచుకోవడం, 2 నిమిషాలు స్కందుణ్ణి దర్శనం చేసుకోండి, ఫోటో చూసి లేకపోతే ఏదైనా ఫోన్లో పెట్టుకొని. దాని తర్వాత చక్కగా మీరు మీ యొక్క నిత్య జీవితాన్ని గడపండి నిద్రపోయేటప్పుడు. ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ఎప్పుడైతే అది చేశారో ఆటోమేటిక్గా ఆ రోజంతా కూడా జపం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది. నిద్రపోయే ముందు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని చేస్తూ అలా నిద్రలోకి వెళ్ళండి. రాత్రి నుంచి ఉదయం వరకు మీరు చేసినటువంటి జప ఫలితంలాగా వస్తుందట. అంటే రాత్రి నిద్రపోయినప్పటి నుంచి నిద్ర లేచిన వరకు చేసిన జపం వస్తుంది. ఇంతకంటే గొప్పది మరొకటి లేదు. ఎందుకంటే మీరు 24 hours మీరు దైవ నామస్మరణలోనే ఉన్నారని చెప్పి మీకు అర్థం. అంటే అప్పుడు ఏమవుతుంది, దైవం మనతో ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి కూడా ఒకవేళ ఒక ఫెయిల్యూర్ వచ్చింది, కంగారు పడకండి, అది ఫెయిల్యూర్ కాదు, అది వద్దు అని చెప్పి ప్రకృతి చెప్పడం, అది నీకు మంచిది కాదు అని ప్రకృతి చెప్పడం. ఒక సక్సెస్ వచ్చింది, ప్రకృతి మీకు ఇచ్చింది అనుకోండి. లైఫ్ అనేటువంటి ఈ జర్నీలో టర్నింగ్ పాయింట్స్ ఎలా వస్తాయో, స్పీడ్ బ్రేకర్స్ ఎలా వస్తాయో అలాగే అనుకోండి. కానీ ఇది రాలేదని చెప్పి బాధపడడం, ఇది వచ్చేసిందని పొంగిపోవడం చేయకండి దయచేసి. ఈ రకంగా మీరు కనుక ఉండగలిగితే ప్రకృతి కంప్లీట్గా మీతోనే ఉంటూ మీ యొక్క లైఫ్ని విజయవంతం వైపు తీసుకువెళ్తుంది. మీ అందరికీ లైఫ్ ఈ యొక్క దైవ అనుగ్రహము, ఆ పితృదేవతల అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.